పొలాలు నిర్జీవం, పంటలు నిస్తేజం, మూగజీవాల ఆర్తనాదం, రైతులు వలసల పైనం, పండుటాకులు ఆకలి కేకల శోకం, తిండి లేక పిల్లలు నీరసం. పల్లె ఏదైనా ప్రస్తుతం కనిపించే దృశ్యాలు అవే. ఊరు ఏదైనా రైతు కుటుంబాలు పడుతున్న కష్టాలు అవే. భీకర కరువుధాటికి గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. పచ్చని పొలాలు బీడు భూములై భగ్గుమంటున్నాయి. నీరు మేతలేక పశువులు సంతలకు తరలిపోతున్నాయి. గ్రామాల్లో పనులు లేక రైతన్నల వలసలు పెరుగుతున్నాయి. వయసుడిగిన పెద్దవాళ్లతో పల్లెలు అలమటిస్తున్నాయి. ఇక పసివాళ్లను ఇంటిని కనిపెట్టుకున్న వృద్ధులకు తిండి నిద్ర కరవై నానా అవస్థలు పడుతున్నారు. చినుకు పడితే విత్తు మొలుస్తుంది, పంట పండుతుంది, బతుక్కి మెతుకు దొరుకుతుంది. ఆ వాన చినుకే కురవకుంటే చేను బీడు పడుతుంది, పంట ఎండుతుంది, ఉపాధి కరువవుతుంది, బతుకు భారమవుతుంది. ఊరిలో ఉండాలన్న ఆశే చచ్చిపోతుంది. ఇక వరుస కరువులు కాటేస్తే పల్లె ఖాళీ అవుతుంది. ఊరి జనం వలసబాట పడుతుంది. కన్ను బిడ్డలు తల్లిదండ్రుల్ని వదిలేసి రైతాంగం ఊరుగాని ఊరిలో పుట్టెడు కష్టాలు పడుతుంది. ప్రస్తుతం సీమ జిల్లాల్లో ఎక్కడ చూసినా ఇదే దైన్యం. పంట లేక, పని లేక, పొట్ట నిండక, పూట గడవక రైతులు పట్నాలకు వలసపోతున్నారు. ఇంటిని కనిపెట్టుకుని ఉంటున్న పిల్లలు, పెద్దలు తిని తినక పస్తులతో సహవాసం చేస్తున్నారు. ఏం పనులు ఉంటాయి పల్లెటూరులోనే? ఏం పనులు లేవు, ఏం లేవు. మా పని నా పొద్దు పోయేది, పని నా పొద్దు ఇంటికాడ ఉండేది. ఇంకా ముగ్గురు కొడుకులు పోయినారు, ఇంకా తండ్రి గాని పోయినాడు, ఇంక నేను ఒకదాన్ని ఉండేది ఇంటికాడ. ఇత్తనం వేసిన పొద్దు నుండి వాన లేదు, ఇంక వేసినాము పేకెదురు చూసినట్టు ఉంది. ఇత్తనాలకు అప్పులు తెచ్చేసినాము, మలసలే అవి చేనులలోనంగా. అబ్బాయికి సుమారుగా ఉంది. అసలు పరిస్థితి ఉల్లి అమ్ముకున్నాము, ఇంకా మేతలు లేక. 3 ఎకరాలు ఉంది సార్. కని చేసుకోవడము వేసిన నుంచి వానీలే మాడకపోతాయి. మేము ముసలిలో మాకు చేత కాదు, ఏ పని చేత కాదు. ఇంకా ఏం చేస్తాం, మాడకపోతాయి. ఎక్కడ పోవడానికి ఏం పని మాతో కాదు. 2 నెలలుగా వర్షం జాడలేక రైతాంగం కన్నీరు పెడుతోంది. పంటపై ఆశలతో అప్పు చేసి పెట్టిన పెట్టుబడి బూడిద పాలై పుట్టి పెరిగిన ఊరును వదిలిపోతోంది. పశువులకు ఎండుగడ్డి వేయలేని దయనీయ స్థితిలో వాటి బాధను చూడలేక సంతలో అమ్మేసి పనుల వేటలో పట్నాల్లో రైతులు తిప్పలు పడుతున్నారు. నిరుటి కంటే ఘోరంగా కరువు కరాల నృత్యం చేస్తున్న కర్నూలు జిల్లాలో సగం పల్లెలు ఖాళీ అయ్యాయి. వలసెల్లిన కుటుంబాలతో తాళాలు వేసిన ఇళ్లే కనిపిస్తున్నాయి. వానలే సార్, 2 నెలల కంది వేసినాము, ఎండిపోతాయి. ఏం లేదు, శనక్కాయ అయితే ఎండిపోతుంది, ఏమేమి లేదు శనక్కాయ. అది ఇంకా అంతే, శనక్కాయకి వచ్చే పంట రాని రాకపోయి శనక్కాయ కూడా వేసినారు. ఏమైనా ఎండిపోతుంది, వాన లేక నేల పట్టింది. ఏం చేయాలో దాన్ని ఇప్పుడు పసలు మేపు లేక అమ్ముకోవాలి. ఇంకా ఏం పరిస్థితి, రైతులు ఊరు ఇడ్చాలా. ఇంకా ఇప్పుడు ఇంతట్లో వాన రాకుంటే ఊరు ఇడతాం, ఏం పని ఉంది ఇంకేనా? మాకు 2-3 నెలల నుంచి వర్షాలు సరిగా ఇవ్వడం లేదు. ఏదో అర్ధవాటిగా వర్షాలు పడినాయి, ఇత్తుకునేట్టు కూడా మొలచడం లేదు. ఒక 20-30 కుటుంబాలు 50-60 మంది దాకా వలసలు పోయినారు సార్. చిన్న పిల్లల్ని ఇడిచిపెట్టి ఇంటి దగ్గర వెళ్ళిపోయినారు సార్. ఇది పరిస్థితి. ఇంకా ఊరిని నమ్ముకుని ఉంటే బతుకుదెరువు కష్టమనే అభిప్రాయం యువకుల్లో బలపడుతోంది. పచ్చదనం లేని పల్లెల్లో ఉండి ఏం ప్రయోజనమని మథనపడుతున్నారు. తోటివారిలాగే ఏదో ఒక నగరానికి వెళ్లి బతుకులు నెట్టుకొద్దామని పయనమవుతున్నారు. కరువు వచ్చింది సార్. ఇప్పుడు ఇత్తనం వేసినాము, వాన రాలే, సగం మలిచినాయి, సగం మలచలే సార్. అసలు చేని కాడికి పోవాలనే పోవుద్ది ఆகும் సార్. నేను నా భార్య ఉన్నాను సార్. పని పోయింది, వాళ్ళు ఓ నాడు పిలుస్తారు, ఓ నాడు పిలిచారు సార్. వాన వస్తే కదా పంటలు బాగుండేది, మేము ఉండేది. పశువులు 4 పశువులు ఉండేది సార్. ఒక ట్రాక్టర్ వరకు వేసింటే అయిపోయింది సార్. అది 2 పశువులు అమ్మకొచ్చినాను, ఇంకా 2 పశువులు కూడా అమ్మకొచ్చుకుంటా సార్. ఇంకా అయిపోద్ది రేపు వాన రాకుంటే. నేను కూడా పోవడుతుంది సార్. ఇంకా ఇప్పుడు పశువులు అమ్మి, ఇంకా 2 అమ్మి, ఇంకా 2 3 పిల్లలు పోయి బతుకొచ్చుకుంటాం సార్. ఇంకా వానే లేదు. ఇక్కడ వర్షాలు రాక చాలా రోజులైతుంది. ఎప్పుడో 1.5 నెలల కిందట వర్షాలు వచ్చింది, ఇత్తనం వేసుకున్నారు. అవి భూమికి అంటుకుపోయినాయి. పశువులు అమ్మి ఊరి వదిలి వలసపోతున్నారు. పశువులు కూడా తినడానికి మేత లేక అందరూ అమ్ముకుంటున్నారు. కుర్రకారు లేని గ్రామాలు బోసిపోతున్నాయి. కూడుపెట్టే కొడుకులు లేని వృద్ధుల జీవితాలు దుర్భరంగా మారాయి. మనవాళ్లు ఇంటిని కనిపెట్టుకుని కాలం వెళ్లదీస్తున్న పండుటాకులకు పలకరింపే కరువైంది. ఏ పని చేయలేని వయసులో జీవోత్సవాలుగా కాలం గడుపుతున్నారు. 2 ఎకరాల పొలం ఉండి పిల్లలు 2 పెట్టిపోయినారు. నేను పిల్లలే ఉండే సార్. బతకని పోయినారు. పనులు ఏమన్నాయి సార్, ఎవరు పిలుస్తారు? వర్షాలు లేక ఏం చేస్తారు, ఎంత పశువులు అన్నీ నమ్ముకొని పోయినారు. ఎక్కడ బతకనికే బెంగళూరుకి, తాడూరుకి అట్లా పోయినారు. వర్షం లేకనే పిల్లలు బతకని పోయినారు. మా కొడుకులు కాళ్ళు పిల్లలు నిలుచుకొని బడిపోతున్నాం. మేము పంపించి మేము ముసలిలో ఉన్నాం ఇంటికాడ. ఆయన ముసలాయన మెత్తగైనాడు. నీకేం పంటలు లేక ఏం చేస్తావు, పోతే
చేసుకోవాల్సిందే సార్ అప్పు ఏం చేస్తావు బాడీ వెళ్ళిపోయాము ఎప్పుడు చూడలేదు సార్ అవి వాన వస్తాండా ఎట్లా పండుతాండా ఎండిపోయినా కానీ ఈ సంవత్సరం ఏ వానేలే ఈ ఊరికి. బంగారు బతుకుల గ్రామాలు కళ్ళతప్పాయి. పచ్చదనాల సౌభాగ్య పల్లెలు బోసిపోతున్నాయి. కత్తి కట్టిన వరుణుడు మెత్తబడి చినుకు చిలకరించకపోతే పల్లెల్లో కన్నీటి ధారలే పొంగుతాయి. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతుల కప్పు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.